5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ కలెక్టరేట్ పై దాడిలో కుట్ర కోణం దాగి ఉందన్నారు ఐజీ సత్యనారాయణ. గత కొన్ని వారాలుగా భూసేకరణ కోసం అధికారులు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారని, బీఆర్ఎస్ నేత సురేష్ కావాలని కలెక్టర్ను గ్రామంలోకి తీసుకువెళ్లారని తెలిపారు. దాడి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామంటున్న ఐజీ సత్యనారాయణతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్పై దాడి సంచలనం కలిగించింది. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక కుట్ర కోణం దాగి ఉందన్న అంశాన్ని ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి మనతో పాటు మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సార్ చూస్తూ ఉన్నాం, కేసును చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు, 4 కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఏంటి సార్ అసలు ఎందుకు ఈ దాడి జరిగింది? ఈ దాడి వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా, లేదంటే యాక్సిడెంటల్గా జరిగిందా? గత కొన్ని వారాలుగా ఈ టీజీఐఐసి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ప్రాసెస్ నడుస్తుంది. సో కొంతమంది కావాలని రైతులను కొద్దిగా రెచ్చగొట్టడం, ఇది సున్నిత అంశం కాబట్టి పోలీసులు కూడా చాలా దుందుడుకు చర్యలకి వెళ్ళకోకుండా కొంతమంది బాగా ప్రొవోకేట్ చేసిన చిన్ని ప్రొటెస్టులు లేకపోతే కొద్దిగా ముందుకు వచ్చినా కూడా చాలా సంయమనంగా ఉన్నాం. అయితే అనూహ్యంగా నిన్న కలెక్టర్ గారు అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఏదైతే లగచర్ల విలేజ్ అవుట్స్కట్స్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు 12:15 సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. విలేజ్లోకి వచ్చి ఇంత దూరం వచ్చారు, విలేజ్లోకి వస్తే రైతులు సానుకూలంగా మీకు అభిప్రాయం తెలియజేస్తారు, మీరు ఇక్కడ ఉంటే కొద్దిగా భయం కదా, ఎంతమంది పోలీసులు ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారు ప్రజల చేత ప్రజల ఇష్టంతోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన సానుకూలంతో బయలుదేరడానికి సిద్ధమయ్యే టైంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అక్కడ చాలా ఎమోషనల్గా ఉన్నారు, కొంతమంది అనుమానాస్పదంగా ఉన్నారు, కదా మిర్చి పౌడర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు వెళ్ళటం మంచిది కాదు సార్ అని చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారు రైతులే వచ్చి అడిగారు, 2 కిలోమీటర్లే కదా, 10 నిమిషాలు మాట్లాడదాం, మాట్లాడినాక వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తారో, వాళ్ళ ఇబ్బందులు ఏం చెప్తారో దాన్ని బట్టి రికార్డ్ చేసి వద్దామనే ఉద్దేశంతో, సానుకూల దృక్పథంతో, వెరీ పాజిటివ్గా మన వాళ్ళనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఆయన ముందు పోలీసులు ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ అనవసరంగా ప్రొవకేషన్ ఏదైనా లాఠీ చార్జీ జరిగితే పోలీసులతో వచ్చారన్న భావంతో ఉంటారని ఆయనే ముందు బయలుదేరడం జరిగింది. తర్వాత కడా చైర్మన్ అడిషనల్ కలెక్టర్ గారు అట్లా 3 వెహికల్స్ అవగానే ఒకసారి కలెక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు 2 వెహికల్స్లో 3 డిఎస్పీలు ఫాలో అవ్వడం జరిగింది. కొద్దిగా వెహికల్స్ ఒక 100 మీటర్ల అవతల అన్నీ పార్క్ చేశాం కాబట్టి ఏదన్నా అలజడి జరగవచ్చని వాళ్ళందరూ మిగతా వాళ్ళు బయలుదేరే లోపలనే కలెక్టర్ గారు 2 కిలోమీటర్స్ కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటం, సుమారు 12:40 వన్స్ దిగి అలాగానే ఊరిని డౌన్ అనేసి ఒకేసారి దే స్టార్టెడ్ అటాకింగ్. సో దీన్ని బట్టి ఎన్నో సెజ్లు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సింగరేణి, అట్లాగే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులో, సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్విజిషన్ జరిగినప్పుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుద్ది, డే లాంగ్ జరుగుద్ది, 2-3 గంటలు పడుతుంది. కొంతమంది సానుకూలంగా చెప్తారు, కొంతమంది ఇష్టం లేదని చెప్తారు. బట్ ఇంత పగడబందీగా కలెక్టర్ గారినే కన్విన్స్ చేసి తీసుకెళ్ళి అక్కడ ముందొస్తే అక్కడ కొంతమందిని పెట్టి ఈ విధంగా అటాక్ చేసిన దాన్ని చాలా సీరియస్గా పోలీస్ శాఖ చూస్తుంది. గ్యారంటీగా ఎవరైతే దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారో వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 3 నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇది మొత్తం మీద చూస్తున్నాం, ఐజీ సత్యనారాయణ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉంటాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేశాం, దాదాపు 56 మంది అరెస్ట్ చేశాం, 20 మంది అనుమానితులను గుర్తించాం. కానీ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ప్రధానంగా కూడా ఆయన జనాలను మోటివేట్ చేసి ప్రభుత్వ అధికారులపైన దాడి చేసే ఉద్దేశంతో కుట్రపూరితంగా జరిగింది ఇదంతా. దీనికి సంబంధించి అసలు సూత్రధారులు ఎవరు, దీని వెనకాల ఎవరిని నడిపించారన్న అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే సాగుతూ ఉందని మాత్రం చెప్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పని మాత్రం తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.